పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మోదీ సర్కారుకు ఎదురు తిరుగుతోందా? ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ఈ చర్య బాగా ఉపయోగపడుతుందనే వాదనలో పసలేదా? కొత్త నోట్లు కూడా ముష్కర మోకలకు అప్పుడే చేరిపోయాయా? జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగింది? పెద్ద నోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. పాత 1500 రూపాయల నోట్లను రద్దు చేసిన మోదీ సర్కారు కొత్తగా 2000 రూపాయల నోట్ను తీసుకొచ్చింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 3 ముఖ్య కారణాలను పేర్కొంది. నల్లధనం నిర్మూలన, నకిలీ కరెన్సీకి కట్టడి, ఉగ్రవాదానికి చెక్ పెట్టడమనే 3 ప్రధాన లక్ష్యాలతో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఉగ్రవాదులకు ఆర్థిక సాయం ఆగిపోతుందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ వాదనలో పూర్తి నిజం లేదని బయటపడుతోంది. ముష్కర మోకలకు ఆర్థిక సాయం నిరాటంకంగా కొనసాగుతోందని, అది కూడా కొత్త నోట్లే వారి దగ్గరికి చేరుతున్నాయని వెలుగులోకొచ్చింది. జమ్మూ కశ్మీర్లోని బందిపోరా జిల్లా హంజన్ ప్రాంతంలో భద్రతా బలగాలు 2 ఉగ్రవాదులను కాల్చి చంపాయి. ఆ తర్వాత టెర్రరిస్టుల మృతదేహాలను పరిశీలించగా ఆర్మీ అధికారులకు షాక్ తగిలింది. ఘటనా స్థలంలో లభించిన వస్తువులను చూసి అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. ఘటనా స్థలం వద్ద ఆర్మీ అధికారులు 2 AK-47 తుపాకులు, తోటాలు, ఆయుధ సామాగ్రి, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నగదును పరిశీలించిన అధికారులు నోళ్లు వెళ్లబెట్టారు. డబ్బులో 100 రూపాయల నోట్లతో పాటు కొత్తగా చలామణిలోకి వచ్చిన 2000 రూపాయల నోట్లు 2 ఉన్నాయి. వాటిని చూసి అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ నోట్లు ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.